అసలు మేడిగడ్డకు వీళ్ళు ఎందుకు పోతా ఉన్నారు? మేడిగడ్డకు పోయి వీళ్ళు తేల్చేదేంది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రక్తం బొట్టు ఖర్చు పెట్టి 70-80 వేల పుస్తకాలు చదివి ఈయనే ఇంజనీర్ లెక్క నేనే కట్టినా అది నా కీర్తి అని చెప్పి ఈయన చెప్పుడు, గతంలో ఉన్నటువంటి గవర్నర్ గారు ఆయన పేరు కాళేశ్వరరావు అనే పెట్టుడు. ఇది అందరికీ తెలిసిందే. కాళేశ్వరం నా కలల ప్రాజెక్ట్ అని కేసీఆర్ చెప్పిండు, అయిపోయింది. కాబట్టి ఇక్కడ కేసీఆరే దీనికి కర్మ కర్త క్రియ. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కథ ఏంది? తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చెప్తా ఉంది? ఇవాళ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. కాళేశ్వరం పండు తిన్నారు, తొక్క మాత్రమే మిగిలింది ఇప్పుడు అక్కడ కాళేశ్వరం కాడ. ఇంకా ఇండెప్త్లోకి వెళ్తే ఒకడు మర్డర్ చేసిండట. మర్డర్ చేసి అందరూ చచ్చిపోతే వాని పీరిగా కాడ కూర్చుంటారు కదా, ఈ సంపినోడు కూడా వచ్చి చూసుకొని పోయినట్టు, ఎట్లా చచ్చిపోయింది ఇంకా తను చూసుకొని పోయిందట. సేమ్ కాళేశ్వరాన్ని ఖతం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఈ చనిపోయిన కాళేశ్వరం దగ్గరికి మళ్ళీ చూస్తేందుకు పోతా ఉంది. ఈ సంపినోడిని ఎవరినైతే వీడు సంపినోడిని చూస్తానికి వచ్చేట్లయితే పోలీసు వాళ్ళకి దొరుకుతాడో, సేమ్ ఇట్లనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం కూడా దొరికింది. అసలు కాళేశ్వరం ఏంది? కేటీ రామారావు ఏం మాట్లాడుతున్నాడంటే, మేడిగడ్డ కాళేశ్వరం అంటే ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని కాలువలు, ఇన్ని ఎత్తిపోతలు, ఇన్ని టీఎంసీలు, ఇంత లెక్క, ఈ ముచ్చట్లని చెప్తా ఉన్నారు. కానీ అసలు విషయం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిల్వ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనం ఎంత ఎత్తిపోయాలనుకుంటున్నాం, ఏం కథ అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మనం ఎత్తాల్సిన వాటర్ ఎంత అంటే 215 టీఎంసీలు ఎత్తాలి. 215 టీఎంసీల్లో 195 టీఎంసీలు కేవలం మేడిగడ్డ నుంచే ఎత్తాలి. ఇప్పుడు ఏదైతే కుంగిపోయిన ప్రాజెక్టు ఉందో, కుంగిపోయినటువంటి ఆనకట్ట పిల్లలు ఏవైతే ఉన్నాయో దాని నుంచే 195 టీఎంసీలు ఎత్తాలి. మిగిలినటువంటి 20 టీఎంసీలు 215 టీఎంసీలు మొత్తం ఎత్తాలి కాళేశ్వరం నుంచి, ఇది టార్గెట్. దాంట్లో 195 టీఎంసీలు మేడిగడ్డ నుంచే ఎత్తాలి ఖాళీ. ఇక మిగతా 20 టీఎంసీలు గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎత్తాలి. ఇది టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ డిపిఆర్లో చెప్పినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చెప్పినటువంటి అంశం. క్లియర్గా మరి రావాల్సిన నీళ్లలో, కాళేశ్వరం నుంచి రావాల్సినటువంటి నీళ్ళల్లో 90% నీళ్లు మేడిగడ్డ నుంచే రావాలి. ఆ మేడిగడ్డనే పిల్లలు కుంగిపోయింది. ఇప్పుడు కేటీ రామారావు ఎంత సింపుల్గా చెప్తా ఉన్నాడు, ఏదో 1-2 పిల్లలు దసికితే గదానికి పెద్ద ఏదో రాద్ధాంతం చెప్తా ఉన్నారు, ఏదో జరిగిపోతా ఉన్నది అనేటువంటి డైలాగులు కొడతా ఉన్నాడు. వాస్తవం ఏంటంటే, మేడిగడ్డ ఇప్పుడు మొత్తం మేడిగడ్డ కాడ కట్టినటువంటి పిల్లలు దాదాపు 80-85 పిల్లలు ఉంటాయి. ఆ 85 పిల్లలలో పిల్లర్ నెంబర్ 19, 20, 21 ఇట్లా దసికిపోయినాయి. 5 ఫీట్ల లోతుల్లోకి వెళ్ళిపోయినాయి. మరి ఈ పిల్లల మీద వేసినటువంటి స్లాబ్ అంతా ఒకటే. మరి పిల్లలు డిస్టర్బ్ అయిన తర్వాత స్లాబ్ ఎందుకు డిస్టర్బ్ కాదు? కేంద్ర నిపుణుల బృందం వచ్చి ఏమంటుంది? రాష్ట్ర విజిలెన్స్ ఏం చెప్తా ఉంది? రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ పండితులు ఏం చెప్తా ఉన్నారు అంటే, కేంద్ర నిపుణుల బృందం వచ్చి, అయ్యా ఈ మేడిగడ్డ పనికి రాదు, ఈ మేడిగడ్డలో ఉన్నటువంటి మిగతా వ్యవస్థ కూడా దెబ్బతిన్నది, ఈ మేడిగడ్డ అనాలోచిత కట్టడం, ఇది ఈ మేడిగడ్డ కట్టినటువంటి చోటు సరైన ప్లేసు కాదు, ఇక్కడ కట్టడం వల్ల మొత్తం మేడిగడ్డ ఖతమైపోయింది అని వాళ్ళు చెప్పినారు. వాళ్ళు చెప్పారు, కాగు గదే తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులు కూడా గదే చెప్పారు. క్లియర్గా మేడిగడ్డ పనికి రాదని చెప్పారు. మేడిగడ్డ మేజర్ మేడిగడ్డనే పనికి రాకపోతే
ఇక మేడిగడ్డ మీద ఆధారపడ్డ సుందిల్లా, అన్నారం, గిన్నారం ఇవి కూడా ముంగడబడేటి కావు. దీంతో ఏమైంది, మేడిగడ్డ నుంచి కాళేశ్వరం అని పేరు ఎందుకు పెట్టిందంటే కాళేశ్వరం దేవుడి దగ్గర ఆ టెంపుల్ దగ్గరే ఉంటుంది ఆ మేడిగడ్డ కాబట్టి కాళేశ్వరం టెంపుల్ పేరు పెట్టి దేవుని పేరు మీద నడిపించాడు. వాస్తవం ఏంటంటే ఈ మేడిగడ్డ నుంచి ఇప్పుడు ఒక్క సుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. మేడిగడ్డకు అర్జెంటుగా రిపేర్లు చేయాలని చెప్తున్నాడు కేటీ రామారావు. అర్జెంటుగా, వెరీ అర్జెంటుగా రిపేర్లు చేయాలన్నట. అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చెప్తుందంటే ఒక రోగికి క్యాన్సర్ వచ్చినోనికి ఏ పార్ట్కి వచ్చింది, ఎక్కడికి వచ్చింది, ఏం కథ, ఎంతవరకు ఉంది అనే పరిశీలన లేకుండా ఏంటంటే కీమోథెరపీ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది కథ. అంటే మేడిగడ్డలో నిపుణుల సలహాలు తీసుకొని ఇది ఉంటుందా, పోతుందా, దీన్ని రిపేర్ ఎవరు చేయాలి, దీన్ని కథ ఎవరు చేయాలి, దీన్ని లెక్క ఎవరు చేయాలి, ఇది చేస్తే ఎట్లా చేయాలి అనేది ఆలోచన లేకుండా వెంటనే వాటిని సరి చేయాలన్నట కేటీ రామారావు చెప్తాడు. వెంటనే వాటిని ఆ 2 పిల్లర్లను ఇట్లా జాకీలు పెట్టి లేపి సెట్ చేసి పెట్టాలన్నట. మళ్ళీ వరదొస్తే పీకింది అనుకో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రిపేర్ చేస్తే ఎట్లయిందో చూడరని మళ్ళీ బదనాం లేపుతుంది అన్నట్టు. ఇది రామన్ తెలివి. ఇక్కడ